ఆనాడు పార్లమెంట్లో కాంగ్రెస్ ఏం చేసిందనేది తెలుసు. కంప్లీట్గా తలుపులు మూసేసి మరి కంప్లీట్గా రాష్ట్రాన్ని ఎట్లా విభజించిందో మనం చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు రాజధానికి సంబంధించి అమరావతిని చేయబోతున్న టైంలో ఇప్పుడు ఇక్కడ అప్పుడు తల్లి కాంగ్రెస్ అయితే ఇప్పుడు పిల్ల కాంగ్రెస్, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి చార్టర్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ముందు చెప్పాడు కదా, 3 రాజధానులని పెడుతున్నట్టు చెప్పాడు కదా. తర్వాత మళ్ళీ వచ్చి సిఆర్డిఏ చట్టాన్ని యథాతథంగా ఉంచుతున్నానని చెప్పాడు కదా. ఎందుకు చెప్పావు? సిఆర్డిఏ చట్టాన్ని ఫస్ట్ రద్దు చేస్తున్నా అని చెప్పావు, 3 రాజధానుల బిల్లు పెట్టాను అని చెప్పావు, మళ్ళీ వచ్చి సిఆర్డిఏ చట్టాన్ని యథాతథంగా ఉంచుతున్నానని చెప్పావు. ఎందుకు చెప్పావు? 3 సార్లు మాట మార్చాడు, మడం తిప్పాడు. ఫస్ట్ ఇప్పుడు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసావు, దానికే కట్టుబడి ఎందుకు లేవు నువ్వు? 3 రాజధానుల బిల్లు పెట్టావు, మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని తప్పైపోయింది సారీ అని చెప్పి మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టావు. ఎందుకు పెట్టావు? ఈ వైసీపీ నాయకులకి ఏంటి అంటే సగం సినిమా చూసి రివ్యూ రాయటం అలవాటు. మొత్తం సినిమా చూసి క్లైమాక్స్ కూడా ఏంటో తెలుసుకొని రివ్యూ రాయాలి. ఈ వైసీపీ నాయకులకి సగం సినిమా చూసి రివ్యూ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు ముఖార విందం చూసి ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ వాళ్ళ కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా అని అడిగాడు. అడిగితే దానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏం చెప్పాడంటే, బాడీ షేమింగ్ చేయొద్దయ్యా, సుందర ముఖార విందము ఇటువంటి పదాలు నీకు సభ్యతనివ్వవు. నేను కావాలంటే నేను ఒక్క మాట అంటాను, నేను ఒక్క మాట అనగలుగుతాను, ఆ ఒక్క మాట అంటే నీ అంతా నువ్వు ఊరేసుకొని వస్తావా అని ఏదో అన్నాడు, ఆ టైపులో అన్నాడు. ముందు జగన్మోహన్ రెడ్డి అన్నది మొత్తం కట్ చేసి ఒక్క పెమ్మసాని చంద్రశేఖర్ అన్న దాని మీద మాట్లాడతారు ఈ వైసీపీ వాళ్ళందరూ మొత్తం టోటల్. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? ఇప్పుడు కూడా ఈ సీనియర్ అప్పలరాజు అనే వ్యక్తి సగం సినిమా చూస్తున్నాడు, సగం సినిమానే చూస్తున్నాడు. అసలు నీకు ఆ రోజు జరిగింది ఏంటి? ఆయన అచ్చెన్నాయుడు అన్నదేంటి? అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే, ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లు పెట్టినప్పుడు, అది కౌన్సిల్కి వచ్చినప్పుడు కౌన్సిల్లో ఉన్న తెలుగుదేశం సభ్యులందరూ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశాను అని చెబితే, ఆ రోజు కౌన్సిల్లో ఉన్న ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఆయన్ని మతం పెట్టి తిట్టారు, బూతులు తిట్టారు. ఆయన షరీఫ్ వాళ్ళ ఇంటి సభ్యుల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళని అందరినీ తిట్టారు. ఆయన అసలు మతం గురించి అయితే గలీజ్గా మాట్లాడారు. అది పెద్దల సభలో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని అచ్చెన్నాయుడు ఏం చెప్పాడంటే, ఆయన పాపం షరీఫ్ పెద్ద మనిషి కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. అదే ఎవడన్నా ఆవేశపరుడైతే అందరినీ కాల్చేవతలు పడేస్తాడు అన్నాడు. ఆ రోజున మండలి సమావేశాలు జరిగిన తీరుని అవన్నీ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే భావన కలిగి ఉంటుంది. ఎందుకు అంటే, బుల్డోజ్ చేసుకుంటూ మాకు అడ్డు ఎవరు రాకూడదు అన్న చందంగా
ఈ వచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తించుకుంటూ వీళ్ళు ఆ రోజు చేసిన దాష్టీకాన్ని చూసేవాళ్లే భరించలేకపోతే పాపం ఆ రోజు మండలి చైర్మన్గా ఉన్న ఆయన ఎట్లా భరించి ఉంటాడు. కానీ ఆ పెద్ద మనిషి కాబట్టి ఆయన భరించాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత అచ్చెన్నాయుడు అది గుర్తు చేసుకుంటూ ఆవేశంగా మాట్లాడితే ఈ మధ్య మధ్యలో బిట్లన్నీ కట్ చేసి ఈ సీతిరి అప్పలరాజు ఏమంటాడంటే, మా జగనన్నను కాలుతావా, మా జగనన్నను కాలుతావా, మా జగనన్నను కాలుతావా అంటాడు. ఏమి అసలు వీళ్ళకి అబద్ధాలు అర్ధ సత్యాలు తప్ప వీళ్ళకి వాస్తవాలతోటి వీళ్ళకి సంబంధం లేదు, పని లేదు వీళ్ళకి. ఇంకేం మాట్లాడాలి, ఏం ఒక పదం మళ్ళీ అంటేనేమో మళ్ళీ చెప్పా ఇప్పటిదాకా చెబుతుంది అదే. నీ ముఖారవిందం చూసి ఆ మిట్టలు వచ్చాడా అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం సమాధానం చెప్పాలి? నేను ఒక్క మాట అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు అంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు అన్నది కట్ చేస్తారు. కట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఇంత మాట అంటావా, జగన్మోహన్ రెడ్డిని ఇంత మాట అంటా. అంబటి రాంబాబు ఎపిసోడ్ చూసాం కదా, చంద్రబాబు నాయుడిని అసలు అమ్మనాభూతులు తిట్టి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి ఏం చెప్పాడు, ఈ మొత్తం గమ్మనా కొడుకులందరినీ నేను నరికేస్తాను అన్నానని తప్పు రాశారు, అది రాశారు, ఇది రాశారు అంటాడు. అసలు నువ్వు అన్నం మాట ఏంటి, నువ్వు అన్నం మాట ఏంటి అది చెప్పాలి కదా, నువ్వు దానికి సిగ్గుపడాలి కదా. అది సిగ్గుపడటం, ఆ సిగ్గు వదిలేసి కొత్త అబద్ధం చెప్తారు. కొత్త అబద్ధం తనుట ఏదో దేవాలయానికి ఏదో దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తుంటే తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారట. నీ కారు లోపల వీడియో, నీ కారు లోపల నువ్వు మాట్లాడిన వీడియో బయటికి ఎవరు వదిలేరా అంబటి రాంబాబు? ఆ రోజున నీ కారులో కూర్చొని అయితే తెలుగుదేశం వాళ్ళు దాన్ని షూట్ చేయలేదు కదా. ఆయన కూర్చోబెట్టుకోడు కదా సార్, తెలుగుదేశం వాళ్ళని నేను కూర్చోబెట్టుకో కదా. నీ కారు లోపల వీడియో బయటికి ఎట్లా వచ్చింది అది చెప్పు, దానికి సమాధానం చెప్పు. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే జగన్మోహన్ రెడ్డికి పంపించాలనుకుని చేసిన వీడియో. ఎగ్జాక్ట్లీ ఇటువంటి పనులన్నీ చేస్తారు, వీళ్ళే చేస్తారు. బయటకు వచ్చా అమ్మో అయ్యో అమ్మో అయ్యో అని ఏడుస్తారు. ఏడుపులన్నా ఆపండి, ఆ తప్పుడు పనులన్నా ఆపండి. మీ జోలికి ఎవడొచ్చాడు, ఎవడన్నా మాట్లాడా? అసలు వీళ్ళ గురించి పట్టించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ సీదిరి అప్పలరాజు వాళ్ళ అతనికన్నా చాలా సీనియర్లు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు మాటలే ఎవడు పట్టించుకోవట్లే. ధర్మాన ప్రసాదరావు ఏమంటాడు, మళ్ళీ మేము రాగానే ఈ తీర్మానం మార్చి ఇంకో తీర్మానం కలగను ఎవరో లేపుతారు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి లేపుతారు, లే నాయన లే, ఇంకా కలసాలే లే తెల్లారింది లే అంటారు. ఏమి కళలుగా అంటున్నారు ఏంటో. ఈ తీర్మానం ఎందుకు చేశారు నీకు తెలుసా అసలు? ధర్మాన ప్రసాదరావు, నువ్వు చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద మంత్రి పోర్ట్ఫోలియోకి చేసిన వ్యక్తివి. ఈ తీర్మానం ఎందుకు చేశారు? రాష్ట్ర విభజన చట్టంలో 2014 చట్టాన్ని, అందులో కామన్ క్యాపిటల్ అని ఉంది, అది తీసేయాలి. అది అయిపోయింది, టర్మ్ 10 సంవత్సరాలు అయిపోయింది. అది తీసేసి అమరావతి అని పెట్టాలి, అంతే, అమరావతిలో అని పెట్టాలి. దానికోసం తీర్మానం చేస్తే అదంతా చెప్పరు. ఇప్పుడు తీర్మానం ఎందుకు అంటారు. నీకేం చెప్పాలి? అందుకని వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ అసత్యాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు తమ ఒక మేధావుల్లాగా ఫీల్ అయిపోతూ ఇంత నీచమైన కామెంట్లు చేసుకుంటూ తిరుగుతున్నారు. సొసైటీలో శాంతి భద్రతలు లేకుండా చేయాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ అర్థమవుతున్నది. వీళ్ళందరూ చాలా సీనియర్లు అయినా, వీళ్ళకి ఎంత పౌరుషం ఉన్నా, మేము అందరినీ చంపేస్తామన్నా, నువ్వు రప్పరప్ప అన్నా, నువ్వు ఏమైనా చేసుకో, మళ్ళీ మేము రాగానే మళ్ళీ మేము తీర్మానం పెడతాం, పెట్టుకో, అమరావతి రాజధాని,
ఓకే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేయలేవు. నీ సైన్యం, నీ మూక ఉంది కదా, ఈ మూక అంతా కూడా ఏమీ చేయలేరు. అంటే వీళ్ళు మళ్ళీ రావడం అనేది కలే, మార్చడం అనేది కూడా కలే. అసలు నీకు మార్చడం అనేది పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో క్లియర్ కట్గా చెప్పాడే, రారు సారు వదిలే, ఇంకా వాళ్ళందరూ వదిలేయండి అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇంక సమస్యలే. ఆయన పవన్ కళ్యాణ్ మాట ఎందుకు చెప్పాను అంటే, తొక్కుతా ఆ జగన్ అన్నాడా? భూస్థాపితం చేస్తా తొక్కాడా లేదా? తొక్కుతా జగన్ అన్నాడు, తొక్కాడు. మరి అటువంటి మనిషి ఇతను రాడు అన్నాడు, ఇంకా రాడు, అయిపోయాడు. అందుకని అమరావతి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటుంది. 52,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మాణాలు చేస్తున్నారు. రాత్రింబగళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నది. వీళ్ళు అది చూసి తట్టుకోలేక, అది చూసి ఈర్ష్యపడుతూ, అది చూసి ఈ భరించలేని మనస్తత్వంతో తిక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ తిక్క విషయాలను ఎవడూ పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చేసారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.